మెగాభిమానిగా చెప్తున్నాను, జెన్యున్ గా చెప్తున్నాను. ఎందుకంటే హరిహర వీరమల్లు నేనే బాలేదని చెప్పాను. ఒక మెగాభిమాని ఎప్పుడు జెన్యున్ గా చెప్తాడు. ఓజీ బ్లాక్ బస్టర్, దసరాకి ఓజీ అనేది పీక్స్. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా మూవీ ఉండాలనుకున్నారో ఆ విధంగా తీశారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం, టేకింగ్ 100% ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ ఇది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎందుకంటే వైలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మూవీ ఏ సర్టిఫికేట్ అనేది వచ్చింది. బట్ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, ఎక్కడ న్యూడిటీ అనేది ఉండదు ఈ మూవీలో. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పీక్స్. తమన్ గారు మీసం తిప్పినప్పుడే అనుకోవచ్చు ఆయన స్టామినా ఏంటన్నది ఈ మూవీతో ఆయన ప్రూవ్ చేశారు. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొన్నిదల తమన్ అని అంటారు. థ్యాంక్ యూ బ్రో. ఓజీ సినిమా నాకు బాగుంది మేడం, చాలా బాగుంది సినిమా. ఓజీ రాత్రి తిన్నాను బజ్జీ, ఇప్పుడే చూసాను ఓజీ. అంత బాగుంది మేడం, బజ్జీ ఎంత బాగుందంటే సినిమా కూడా అంతే బాగుంది. ఒక తమ్ముడు, ఒక ఖుషి, ఒక బద్రి, ఒక జానీ కలిపితే ఓజీ. ప్రతి సినిమాలు ఉంటాయి మేడం, అవి లేకపోతే లేవంటారు, ఉంటే ఉన్నాయి అంటారు. ఏం చెప్పాలి మేడం, ఒకళ్ళు నచ్చితే ఒక్కొక్కరు నచ్చదు. అన్నీ నచ్చడానికి ఎవరికి లేదు కదా. ఫ్యాన్స్ నచ్చింది, వేరే వాళ్ళు చూసినా కూడా నచ్చుతుంది. అది వాళ్ళకి నచ్చాలి, వీళ్ళు నచ్చలేదు కదా మేడం. రన్ రాజా రన్తో రేస్ మొదలెట్టిండు, సహాతో సాహసం చేసిండు, ఓజితో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు సుజిత్ గారు. అంతే. అందరూ వెళ్ళాలనుకుంటారు లండన్. ఈ సినిమాలో చేసింది తమను, పైనుంచి కిందకి లేపిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలు లేదు. ఇది మెయిన్ సినిమాకి లాస్ట్ ఫైట్, జానీ ఫైట్ మొత్తం హైలైట్ అయ్యా. ఆ బీజిఎం కొడతారు తమనన్నా, మరి ఏం పెట్టుకున్నారో తెలియదు, మ్యూజిక్ కొడుతున్నో తెలియదు, లేకపోతే ఏంటి మరి దేంతో కొడుతుందో తెలియట్లేదు అన్న. సౌండ్ అట్లా వస్తుంటే, రక్తాలు వస్తుంటాయి చెవుల నుంచి. మళ్ళీ బోయపట్ సీన్ గారు గుర్తొచ్చారు బ్రో నాకు. మళ్ళీ బోయపట్ సీన్ గారు ఒక సినిమా, ఒక లెజెండ్. వాళ్ళకి సినిమాలు ఎలా చూపించారు, ఈ సినిమాలో పవర్ స్టార్ అని ఎప్పుడు ఇంత ఫైట్ ఎప్పుడు చూడాలి, ఇలా ఫైట్ నేను ఎప్పుడు చూడాలి పవర్ స్టార్ సినిమాలో. ఈ సినిమాలో చూసా నేను, ఒక రక్తపాతం అనేది ఈ సినిమాలోనే చూసా బాగా. సహాకు ఓజీకి చాలా తేడా ఉందన్న. సహా స్టోరీ సహా, ఓజీ స్టోరీ ఓజీది. అరే అన్న, ప్రతిది అట్లా అంటే ఎట్లన్నా, నువ్వు చిన్నప్పుడు చూపించారు, పెద్దప్పుడు చూపించారు అవ్వదు. అది ప్రతి సినిమాలో చిన్నప్పుడు క్యారెక్టర్ ఉండదు, అది చూపిస్తారు. అంతేగాని సహోదరు కంపేర్ చేసి ఎట్లా ఉండదు అన్నది. మీరు ఓజీ 2 ఉంది ఏంటి, అందులో అకీరా గారు వస్తారని తెలిసింది మాట, అంతే. మరి ఏమో తెలియదు ఇంకా. అకీరా గారు వస్తారంట. రక్తం ఏరుడైపోతుంది, రోడ్ల మీద పోతుంది, ట్యాంక్ బండుకుని అలా కట్టింది. వెళ్ళి ట్యాంక్ బండ్లో చూసేసుకోండి, ఎర్రగా అయిపోయింది. ట్యాంక్ బండ్ మొత్తం ఎర్రగా అయిపోయింది. ఇప్పటివరకు మురికితుండగా ఎర్రగా అయిపోయింటది. సుజిత్ కాకా తమ్ముడు ఒక్కొక్కరికి శుభ ఇచ్చినావు, నువ్వు జీత్ గయా. తమ్ముడు తమన్ మన్ బర్గా, పవన్ వన్ ఆర్మీ. ప్రతి సన్నివేశం బాగుంటుంది, 80s లుక్ బాగున్నది. బెల్ బాటమ్ లో కిర్రాక్ కనపడతాడు. నిజంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎట్లా ఉంటాడో 90s లో జరిగా ఆయన కూడా. అన్ని చెప్పొద్దు కాక, లోపలికి రావాలి. ఆయన కూడా కనపడతాడు, ఎలివేషన్స్ గా కంటా పడుతుంది. మ్యూజిక్ ఆ తమ్ముడు తమను అసలు బాలయ్య బాబు కొడితే ఎట్టా ఉంటదో ఆ రేంజ్ మళ్ళా కనబడుతుంది. జలకతికల్లాచా రక్తం తాగేదాటికి రా బొంబాయి వదిలిపెట్టి వచ్చేసిండు. ఇమ్రాన్ హస్మి ఇక్కడే ఉంటాడు హ్యాపీగా, మంచిగా మనోడు మంచి విలన్ అవుతాడు. సుజిత్ వల్ల, ఇమ్రాన్ హస్మి వల్ల మనకు ఒక ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికిండు. బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతి సన్నివేశం బాగుంది, పాప సన్నివేశాలు కానీ, ఆ ఫ్యామిలీ అంటే హీరోయిన్ తో ఉండే సన్నివేశం కానీ, లవ్ స్టోరీ. నెగిటివ్ చెప్పేటాలక హుస్సేన్ సాగర్ లో ఇంకా బురద నీరు ఉందంట, వెళ్ళి తాగి చచ్చిపోండి. డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే మాత్రం నాకు బాగా నచ్చింది. ఆ షార్ట్స్ అండ్ విలన్ లో ఆ టైమ్ అవుట్, విలన్ ఇలా తిప్పితే చూస్తాడు కదా. సో అది ఆ షార్ట్స్ మళ్ళీ ఒక్కొక్క సీన్స్ కట్ చేసి ఒకే సీన్ డిఫరెంట్ స్టోరీస్ ని అలా కలపడం వల్ల అసలు ఒక్కొక్కటి ఆ కనెక్షన్ కూడా చాలా మంచిగా కుదిరింది. మ్యూజిక్ ప్రతి 10 minutes కి అసలు నరాల్లోకి ఎక్కిపోద్ది. అసలు ప్రతి 10 minutes కి ఏదో ఒక ఎలివేషన్ అనమాట. అసలు మీరు కళ్ళు తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతే సీన్ మిస్ అయిపోతే అరే మిస్ అయ్యాననే ఫీల్ అవుతారు అనమాట. ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి.
మేమైతే ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో కరెక్ట్ గా అలాగే ఉన్నాయి. అండ్ ఎమోషన్ కూడా అలాగే ఉంది. కలెక్షన్స్ అది నేను ఇప్పుడు చెప్పలేను, అది మాత్రం కలెక్షన్స్ అయితే సూపర్. నాకు తెలిసి రికార్డుని బ్రేక్ చేస్తుందని నమ్ముతున్నాను. సో ఎలివేషన్ సీన్స్ వచ్చేసరికి మామూలుగా మనం ఇంత ముందు మూవీస్ చూస్తే పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు అనిపించింది కొంచెం, బట్ దిస్ మూవీ గేవ్ ఎలివేషన్ ఫర్ ది క్యారెక్టర్ యాజ్ వెల్. అండ్ ఇఫ్ యూ సీ పవన్ కళ్యాణ్ ఈస్ 10 years బ్యాక్ పవన్ కళ్యాణ్. సో సుజిత్ exposed is acting very well. Yeah, I would say that. స్టోరీ ఉంది, స్టోరీ చాలా ఉంది. యాక్చువల్గా 2 బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉంటాయి. దాంతోపాటు అన్ని లాజికల్ గా ఉంటాయి. మీకు ఎక్కడ ఇది ఎందుకు వచ్చింది, ఇది అనవసరంగా వచ్చింది అని కొన్ని మూవీస్ తెలంగాణ విలన్ కి ఇచ్చే హైప్ అసలు మామూలుగా ఉండదు. ఒక్కోటి విలన్ కి వచ్చే బీజిఎం కూడా బాగుంది. అసలు బీజిఎం ఇస్తారు, హైలైట్ విలన్ ని ఎలా చూపిస్తారంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ లా చూపించిన తర్వాత అప్పుడు లాస్ట్ లో క్లైమాక్స్ లో విలన్ ని ఫైట్ చేయడం, ఆ సీన్ మాత్రం సూపర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఒక ఫ్యాన్ గా వెళ్తే మాత్రం కాల్ రగరేసుకొని చెప్పుకోవచ్చు. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ గా, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ గా వెళ్తే మాత్రం బోర్ కొట్టచ్చు. ఎందుకంటే పెద్ద స్టోరీ కాదు. ఎలివేషన్ సీన్స్ కూడా మొత్తం చంపుకోవడం, నరుకోవడాలు, ఆ ఎలివేషన్స్ కూడా రిపీటెడ్ గా అనిపించాయి. సో దానివల్ల వాళ్ళు డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఫ్యాన్స్ వరకు బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. ఓన్లీ ఫ్యాన్స్ కోసమే సినిమా, ఫ్యాన్స్ కోసం బ్లాస్ట్. ఆయన ఎలివేషన్స్ అయినా బీజిఎం అయినా చాలా బాగా పడ్డాయి, కానీ చాలా పవర్ఫుల్ గా చూపించారు. కానీ ఆయన ఇంట్రడక్షన్ లో చూపించిన పవర్ఫుల్నెస్ అనేది మనకి ఎండింగ్ లో లేదు. ఎండింగ్ లో చాలా త్వరగా క్లోజ్ చేసిన చిన్న ఫీల్ అయితే వచ్చింది. బట్ టాక్ కాదు, వాళ్ళు అఫీషియల్ గా వేశారు OG 2 అని చెప్పి. చూడాలి. మేబీ సాహో హీరో గారు దాదాపు చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ అంటే ఆడియో చెప్పుకోవచ్చు. మిగతా అందరూ రొటీన్ ఉన్నా సరే ఆవిడ చాలా మంచి సీన్స్ పడ్డాయి. ఒక్కడైనా పడుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఒక్క పడింది, కానీ చిన్నప్పుడు ప్రభాస్ని చూపించారు, పెద్దప్పుడు ప్రభాస్ని చూపించడం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాని వరకు చిన్న డిసప్పాయింట్. ఆటంకం వల్ల చూడలేకపోయాం. కానీ ఈ రోజు చూసామన్నా ఒక ఫ్యాన్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చూపించాడు అనమాట. అసలు మెయిన్ హైలైట్ అంటే హైలైట్ బీజిఎం అన్న. మొన్నే చెప్పాడు తమన్ మీసం మెలేసి చెప్తున్నానే, ఆ మీసం కాదురా బాయ్, నువ్వు కాలర్ కూడా ఎగరాయి, ఆ రేంజ్ లో ఇచ్చావు అన్నమాట. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారికి 2 అన్నలు, మెగాస్టార్ అలాగే నాగబాబు గారు. ఈ రోజు నుంచి 2 తమ్ముళ్ళు అన్నమాట. ఒకటి తమన్, ఒకటి సుజీత్, సొంత తమ్ముళ్ళు లాగే అని చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్ లో ఉంది. మెయిన్ అర్జున్ దాస్ బ్రో, అసలు అర్జున్ దాస్ క్యారెక్టర్ అయితే మెంటల్ మాస్ ట్విస్ట్ అవుతే మామూలుగా లేదు బ్రో. అసలుకి రక్తం ఏరులై పారుతా ఉంది అనమాట. ఆ కత్తి తిప్పడం, ఆ జపానీస్ స్లాంగ్, ఆ కొరియన్ డ్రాప్ లో కొన్ని ఫైట్లు ఉంటాయి, అన్ని చూపిస్తూ ఉంటాయి. అసలుకి ఒక ఎలివేషన్స్ ఎక్కువ అవ్వాలా. హీరో ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఎలివేషన్స్ ఆ రేంజ్ లోనే ఉండాలన్నమాట. రోల్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. నిన్నటి నుంచి సినిమా రిలీజ్ కాకముందు నుంచే నెగిటివ్ రివ్యూలు పెడతా ఉన్నారు. మీరు ఎన్ని నెగిటివ్ రివ్యూలు పెట్టుకున్నా కానీ ఎవడో ఆపలేడు. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రకృతిని పవన్ కళ్యాణ్ ఎవడో ఆపలేడు అనమాట. ఆపాలన్నా మీరే ఆగిపోతారు. ఆ రేంజ్ లో ఉంది. ఈ రోజు నుంచి దసరా దీపావళి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. ఫ్యాన్స్ కి అయితే పండగ అంటే పండగ. ఒక్కొక్కడు 4-5 సార్లు చూస్తాడు. రికార్డులన్నీ తెంచుతామో, అసలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతామో ఆ రేంజ్ లో ఉంది. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. బీజిఎం అసలుకి ఒకటే చెప్తా ఉన్నాను, తమన్ గారు పవన్ కళ్యాణ్ గారు బ్లడ్ ఇంజెక్ట్ చేసుకొని కొట్టినట్టు ఉంది అనమాట. సుజిత్ ఆ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సీన్ సెన్సేషనే, ప్రతి ఒక్క డైలాగ్ ఒక డైమండ్ అనే చెప్పొచ్చు. ఓ డైలాగ్ ఉంది, నో రూల్ నో లా, ఓన్లీ గంభీర లా. ఆ డైలాగ్ అవుతే అసలుకి ఇంకా చాలా అన్నమాట. ఇంకా 15 ఏళ్ళు సినిమా రాకున్నా కానీ మాకేం ఇబ్బంది లేదు. ఈ సినిమా చూసి బతికేస్తామన్నమాట. ఆ రేంజ్ లో ఉంది. హీరోయిన్ కూడా చాలా చక్కగా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాను, దిస్ ఈస్ నాట్ ఎ పాన్ ఇండియా, దిస్ ఈస్ కాల్డ్ పవన్ ఇండియా. రేంజ్ అలా వెళ్ళిపోతుంది అనమాట. జై పవర్. వైలెన్స్ KGF లో లేదా, పుష్పాలో లేదా, దేంట్లో లేదు వైలెన్స్. ఇప్పుడు కావాల్సింది వైలెన్సే. వైలెన్స్ ఉంటేనే ఆడ కంటెంట్ ఉంటేనే వైలెన్స్ ఉండదు. ఊరక నరికితే చూడరు కదా. సినిమా చూడండి, ఒక రియల్ గ్యాంగ్ స్టార్. ఒకప్పుడు భాషలో రజనీకాంత్ గారు ఏ విధంగా ఎలిగారో దానికి డబుల్ చూపించారనమాట. ముంబై బ్యాక్ డ్రాప్ లో అయితే సినిమా అయితే మామూలుగా లేదు, అరాచకమనే చెప్పచ్చు. ఫ్యాన్స్ హ్యాపీ కాదండి. మాకు ఆల్రెడీ ఈ రోజే దసరా దీపావళి స్టార్ట్ అయిపోయింది. మేము చేసుకోము, ఈ దసరా దీపావళి చేసుకోము. ఈ రోజు నుంచే థియేటర్ లోనే ఉంటాం, ఇక్కడే కూర్చుంటాం, రికార్డులన్నీ పగలు నూపుతాం. ఈ రోజు నుంచే కాసుకోండి. థ్యాంక్ యూ.